నేను కూడా ఆడనా? ఇదిగో తీసుకో శనగపప్పు గింజ. ఇంతకీ అసలు నువ్వెవరు? నేను శనగపప్పును కాదు. శనగపప్పువా? మీ ఇద్దరు థకేలా పకేలాలు కదూ. ఏమిటి మేము అంత ఫేమసా? పిల్లలందరికీ మేము తెలుసు అన్నమాట. హలో హలో, నేనేం పిల్లాన్ని కాదు, భూత్ బాస్ వాళ్ళ అన్న కొడుకుని. ఏంటి? కానీ భూత్ బాస్ కు వాళ్ళ అన్న కొడుకు ఎవరు లేరే? నేనున్నానుగా, ఆయన నా కజిన్ బాబాయ్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మా బూత్ స్కూల్ కి సెలవులు ఇచ్చారు. మా నాన్న చెప్పారు బీబీ బాబాయ్ దగ్గరికి వెళ్ళి తిరిగి రమ్మని. అందుకే నేను వచ్చేసాను. నన్ను కూడా ఆడనివ్వండి ప్లీజ్. అయితే సరే, వెనక్కి వెళ్ళి నుంచో వికెట్ కీపింగ్ చేయి. తకేలా బ్యాటింగ్ చేయి. తకేలా బ్యాటింగ్ వచ్చినప్పుడు ప్రతి బాల్ బౌండరీ దాటి వెళ్ళిపోతుంది. ఇప్పుడు తకేలా మంచినీళ్ళు తాగడానికి వెళ్తున్నాడు. అరే నువ్వేం చేస్తున్నావు? ఈ పిల్లాడేంటి ఇలా చేసేసాడు? ఇదేంటి ఒకేలా? వట్టి చీటర్! బ్యాట్ తో స్టిక్ ని రీప్లేస్ చేస్తావా? నువ్వు అలా ఎందుకు చేస్తావు? ఎందుకు ఎందుకు? అరే మిత్రమా థకేలా, నువ్వు అపోహపడుతున్నావు. ఈ పని చేసింది నేను కాదు, ఈ కుందేలు పల్లోడు. ఏం చేద్దాం పకేలా? వీడిని తీసుకువెళ్ళి వీళ్ళ బాబాయ్ కోర్టులో ప్రవేశపెట్టాల్సింది. బాస్ ఇదేంటి? విశ్రాంతి తీసుకోవడానికి ట్రీ హౌస్. ఆహా, అంటే ఇక మీదట మనం బాస్ పడుకోవడానికి ప్లేస్ వెతకక్కర్లేదు. ఆహా, ఖచ్చితంగా వెతకాలి. ఇది కేవలం వెకేషన్ హౌస్ మాత్రమే, అర్థమైందా? అరే ఈ క్యూట్ బాయ్ మీరు దాన్ని గుర్తుపట్టలేరా? వీడు మీ చుట్టం చాలా తెలివైన వాడు, కొట్టేయటంలో ఎక్స్పర్ట్. నువ్వు బాబాయ్. అరే చుమ్రు, చాలా బాగుంది జుమ్రు. నువ్వు ఇది ఎలా చేసావు? ఇలా ఇక్కడికి ఎలా వచ్చావు? వీళ్ళ భూత్ స్కూల్ కి సెలవులు ఇచ్చేశారట. వీళ్ళ నాన్న అంటే మీ దూరపు చుట్టూ అన్నయ్య వీడిని ఇక్కడికి పంపించాడు. బాబాయ్, నేను ఇక్కడ ఉండొచ్చు కదా మరి, అది కొద్ది రోజుల పాటు. తప్పకుండా నాన్న జుమ్రు, నువ్వు నీకు నచ్చినంత కాలం ఇక్కడ ఉండొచ్చు. నీకేమైనా అవసరమైతే తకేలా పకేలాల్ని గుర్తు చేసుకో. ఎస్ బాబాయ్. బాస్, మీకు తెలియట్లేదా మీరేం చేస్తున్నారో? ఈ చుమ్రు చూడడానికి క్యూట్ గా ఉంటాడు, కానీ కొట్టేయటంలో అద్భుతంగా కొట్టేస్తాడు. ఇప్పుడు కేవలం చెక్కనే కొట్టేస్తున్నాడు, మన బుర్రని ఎప్పుడు కొట్టేస్తాడో తెలియదు బాస్. బాబాయ్, ఎక్కడికి వెళ్తున్నావు? స్నానానికి వెళుతున్నా నాన్న. ఇవాళ నన్ను భూతాభివృద్ధి సమావేశంలో చీఫ్ గెస్ట్ గా పిలిచారు. అయ్యో, నేనేంటి ఇలా చేసేసాను? ఇక్కడ దాక్కుంటాను, బాబాయ్కి కనిపించను. తకేలా పకేలా, ఈ ఘనకార్యం చేసింది ఎవరో? ప్యాంట్ కాస్త హ్యాట్ అయిపోయింది, షర్ట్ రుమాల్ అయిపోయింది. ఎవరో కానీ దీన్ని కొట్టేసినట్టుగా అనిపిస్తోంది నాకు. చుమ్రు చుమ్రు, ఈ ఘన కార్యం నేనే చేశాను బాబాయ్. అరే చుమ్రు, కొట్టేశావేంట్రా? నీకు కొట్టేసే అలవాటు ఉందని నాకు తెలుసు. మంచి మంచి వస్తువులు ఎవరైనా ఇలా చేస్తారా చెప్పు? ఐఎమ్ సారీ బాబాయ్, కానీ నాకు ఈ కొట్టేసే అలవాటు పోవట్లేదు. నేను దీన్ని కొట్టేయకపోతే నాకు ఊపిరి ఆడనట్టుగా ఉంటుంది, నాకు ఒంట్లో బాగుండనట్టుగా ఉంటుంది.
నేనేం చేయను, నా కంట్రోల్ అవ్వట్లేదు. బాస్ వీడిలాగే ఉంటే అన్ని వస్తువులు కొట్టేస్తాడు. చూస్తుండగానే మన దగ్గర ఇంకేమీ మిగిలేలా లేవు పకేలా. అన్ని వస్తువులు అయిపోయాక 4 అడుగుల పకేలాని కొట్టేసి 2 అడుగులు చేసేస్తాడు. చుమురు, నీ గురించి నేను ఏదైనా ఆలోచించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి నాకు ఆలస్యం అవుతోంది. తకేలా పకేలా ఓ పని చేయండి. జుమ్రుని భూలోకానికి తీసుకువెళ్ళండి. అక్కడ వీడి ధ్యాస కాస్త మళ్ళుతుంది, కొట్టేయటం కాస్త తగ్గిస్తాడు. భూలోకమా? పదా, నీకు ఒక మంచి ఇంట్రెస్టెడ్ ప్రపంచం చూపించి తీసుకొస్తాం. నా కార్ అందరికంటే ఫాస్ట్. నా కారు. వద్దు బాబు వద్దు, ఏడవకూడదు. ఏంటి, నీ కొత్త కారు కావాలా? మేము నీకోసం స్పోర్ట్స్ కార్ తీసుకుని వస్తాం. వద్దొద్దొద్దు, నాకు నా కారే కావాలంతే. ఏం చేద్దాం? ఐడియా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరైతే నా కారు కంటే కూడా మంచి కారు తయారు చేశారు. థ్యాంక్ యూ. క్వీన్ ని చేత్తో ఎవరేశారు? నేనైతే ఏమి తాకనే లేదు. మీరిద్దరే చీటర్లు. చూడండి, ఇది మా క్యారమ్స్. చూడండి, ఇది మా క్యారమ్. మీరు ఇంకా ఎక్కడికైనా వెళ్ళి ఆడుకోండి. మేము ఇంటికి వెళ్ళిపోతాను. తెలీదు. అయ్యయ్యో పిల్లలు, మీరు ఇప్పుడు ఏం చేస్తారు? క్యారమ్ ఎలా ఆడతారు? తెలీదు. మిత్రమా జుమ్రు, నువ్వు ఈ చెక్కని క్యారమ్ బోర్డ్ గా తయారు చేయగలవా? నేనా? అరెరెరెరె, తకేలా, నువ్వు చాలా విచిత్రంగా ఉన్నావే. జుమ్రు కేవలం కొట్టేయడంలోనే ఎక్స్పర్ట్, క్యారమ్ బోర్డ్ తయారు చేయడంలో కాదు. అయినా ఈ చెక్కతో క్యారమ్ బోర్డ్ ఎవరు తయారు చేస్తారు చెప్పు? జుమ్రు కూడా తయారు చేయలేడు. అవును, నువ్వు చెప్పింది నిజమే పకేలా, కానీ నాకు అనిపిస్తోంది. ఇప్పుడే చూపిస్తాను. గుడ్ జాబ్ తకేలా పకేలా. మీ ఇద్దరు జుమ్రీ కొట్టేసే అలవాటుని ప్రజల సహాయం కోసం బాగా ఉపయోగించారు. ఐఎమ్ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ బూత్ బాస్, థ్యాంక్ యూ. అరే ఇదేంటి? నన్ను ఎందుకు కొట్టావు? లేదు, నువ్వే కొట్టావు. ఇదిగో ఇంకొకటి తీసుకో. ఇదిగో ఇంకా కొడుతున్నాను. చాలా చాలా చాలా. మీ ఇద్దరు పోటాడుకోవాలంటే ఇంకెక్కడికైనా వెళ్ళి పోటాడుకోండి. ఏంటి, నువ్వు మమ్మల్ని చూడగలుగుతున్నావా? మీరేమన్నా ఇన్విజిబుల్ మ్యాన్ లా మాకు కనిపించకపోవడానికి? మాకంతా కనిపిస్తుంది, కానీ మా ప్రాబ్లమే ఎవరికి కనిపించదు. మీ అందరి ప్రాబ్లం ఏంటో కాస్త మాకు కూడా చెప్పండి. ఇవాళ క్రిస్మస్ కదా, మా పెద్దవాళ్ళందరూ చెప్పారు ఇవాళ శాంటా క్లాస్ వస్తారు, అందరికీ చాక్లెట్లు ఇస్తారని. మేము చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. శాంటా రాలేదు, ఇంకా గిఫ్ట్లు కూడా ఏమీ రాలేదు. ఓ yes. ఈ ఎస్ ఎందుకు బాస్? హలో శాంటా గారు. అలాగే, మీరు మీ ఫ్రెండ్స్ ని పంపించారు. ఏంటి, వచ్చేస్తూ ఉండుంటారా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. చూడండి పిల్లలు, ఇప్పుడే నేను శాంటా భాయ్తో మాట్లాడాను. ఆయన ఎక్కడ ఉండిపోయారట. ఆయన ఫ్రెండ్స్ ఇప్పుడే గిఫ్ట్లు తీసుకుని వస్తున్నారు. నిజంగా? నిజంగా. తగిల బగిల పని మొదలు పెట్టండి. బాస్, మీరింత పెద్ద చెత్త కుప్ప ఎందుకు తెప్పించారు? ఇది చెత్త కాదు, రా మెటీరియల్. ఇప్పుడు చూడండి జుమ్రు చేసే అద్భుతం. నన్న జుమ్రు, ఈ పిల్లలకి శాంటా క్లాజ్ పద, పని మొదలు పెట్టు. శాంటా క్లాస్,
అది నేనా? ఎలా? వీటన్నిటినీ కొట్టేసి నువ్వు వీటిని బొమ్మలుగా తయారు చేయాలి. వాటిని మనం పిల్లలందరికీ పంచుదాం. అయ్యో బాస్, మీరు కూడానే ఇంత పెద్ద పని జుమ్రు చేయలేడు. ఇంకా శాంటా క్లాస్ కావాలనుకుంటే మీరు అవ్వండి. మీ మాయతో ఒకదాన్ని మించిన బొమ్మ ఒకటి తయారు చేయండి. లేదు, నేను చేస్తాను. డమ్ డమ్ డమ్, పదండి పిల్లల్ని సంతోష పెడదాం. ఒప్పుకోవాల్సిందే, మీరు కూడా కొట్టేసే జుమ్రు అలవాటుని ఎలా మార్చేశారు. నెగటివ్ నుంచి పాజిటివ్ చేసేశాడు. దిగులుగా ఉన్న పిల్లల్ని సంతోష పెట్టారు. మీరు great, boss. ఇదంతా జుమ్రు చేసిన అద్భుతం. ఎందుకంటే ఇప్పుడు జుమ్రు ఎప్పుడు అవసరమైతే అప్పుడే కొట్టేస్తాడు. అది కూడా ఎవరికైనా సాయం కావాల్సినప్పుడు. అర్థమైంది. నిదానంగా నవ్వులేటప్పుడు అచవారలేదు. తిట్టడం సంగతి అటుంచితే అందరూ చప్పట్లు కొట్టి అభినందిస్తారు.